ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక మనకి ప్రధానంగా ఎటువంటి పరిస్థితి నెలకొందో రాష్ట్రంలో అనే దానికి నిదర్శనంగా కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. నీళ్లు దొరకని గోస అంటూ ఫోటోగ్రాఫ్ తో కూడిన వార్త కనిపిస్తుంది. తెలంగాణలో ఒకవైపు వరి పంట కోతలకు సిద్ధమవుతుంటే మరోవైపు నీళ్ల కొరతతోని చివరి తడ్లకు నీళ్లు అందట్లేదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఎండిన వరి పొలంలో రైతు భూక్యా రమేష్ నాయక్ ఫోటోగ్రాఫ్ తో మనకి ఇక్కడ కనిపిస్తుంది వార్త. ఇంకోవైపు నేల రాలిన ఆశ అంటూ చూస్తున్నాం. నిన్న అకాల వర్షాలతోని ఇటువంటి పరిస్థితి నెలకొంది. అసలే రకరకాల సమస్యలతో లబోదిబోమంటున్న రైతన్న పాలిట చెడగొట్టు వానలు పిడుగుపాటులా మారినాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బండర్పల్లి గ్రామ శివార్లో రాళ్ల వానకు నేల కొరిగిన వరి పంటకు సంబంధించి ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇటు ఎండి అటు తడిసి అంటూ రెండు వైపులా ఎటువంటి దుస్థితి నెలకొందో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ప్రధానంగా వాలిన చేను కూలిన రైతు అంటూ చూస్తున్నాం. 5 ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం కురిసింది. పంటలు దెబ్బతిన్నాయనేది ప్రధాన వార్తగా కనిపిస్తుంది. సో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. డీడీలు కట్టి నెలలు దాటినా ఇచ్చే దిక్కు లేదు, కరెంటు లేదు, పంటలు ఎండుతున్నాయి, సిబ్బందితో సమస్యలు, ప్రతి పనికి పైసలు. ఈఆర్సీ విచారణలో రైతుల ఆవేదన అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. ప్రాణాలు కబలిస్తున్న షాక్స్ అంటూ కూడా గమనించవచ్చు. 3 రోజులకు 2 బలైపోయిండు, రోజుకు 2 పశువులు చనిపోతున్నాయంటూ ఎస్పీడీసీఎల్ వెల్లడించిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఎటువంటి పరిస్థితి నెలకొంది వర్షాలతో ప్రభుత్వమే కాదు అటు ప్రకృతి కూడా రైతన్నపై పగబట్టినట్టుంది. సర్కార్ వైఫల్యంతో సాగునీటి సంక్షోభం ఏర్పడి ఒకవైపు పంటలు ఎండిపోతుంటే మరోవైపు వడగండ్ల వానలు దాపురించినాయి. నీళ్లు లేక పంట ఎండుతుంటే అంతో ఇంతో పండుతుందనుకున్న పంటల మీద నిన్న రాళ్ల వాన పడింది. దాదాపు 5 ఉమ్మడి జిల్లాలో కురిసిన రాళ్ల వానతో అనేక ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పొట్టకొచ్చి ఈనే దశలో ఉన్న వరి, మొక్కజొన్న ఇతర పంటలు వడగండ్ల దెబ్బకు నేల కొరిగినాయి. కొన్ని చోట్ల మార్కెట్ కు తెచ్చిన ధాన్యం మొక్కలు కూడా తడిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు ఇంకా మరో 3 రోజులు కూడా రాళ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ అని చెప్పొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే సాగర్ డేంజర్ బెస్ మోగిస్తోంది. ఇది ప్రధాన వార్త. డెడ్ స్టోరేజ్ కు చేరువలో నీటి మట్టం వచ్చేసింది. వరద కాలువకు ఆగిపోయిన నీళ్లు అంటూ గమనించాలి. నిలిచిపోయిన వరద కాలువ మోటార్స్, నీళ్లు లేక బోసిపోతున్న ప్రధాన కాలువ, 30,000 ఎకరాల ఆయకట్టుపై నీలి నీడ. తీవ్ర ఆందోళనలో అన్నదాతలున్నారు. శ్రీశైలం నుంచి విడుదల చేస్తేనే గట్టెక్కేది అంటూ మనకి వార్త కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇన్నర్ పేజెస్ లో కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఇప్పటికీ రాలిన మట్టిపూలు 456 అంటూ చూస్తున్నాం. మరో 2 రైతులు బలవన్మరణానికి పాల్పడ్డ దుస్థితి కనిపిస్తుంది. రుణమాఫీ కాక రైతు భరోసా అందక ఉరివేసుకున్న లింగన్న, మరోవైపు మక్క దిగుబడి రాక పురుగు మందు తాగిన మధుకృష్ణ. సో ఆదిలాబాద్, ములుగు జిల్లాలో ఈ ఘటనలు జరిగినాయి అనేది మనకి కనిపిస్తుంది. ఇటువంటి వార్తలు రావడం ఎప్పుడు ఆగిపోతుందో అన్నట్టుగా కూడా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు చూస్తే గారడీ మాటలు గాలి మేడలు అంటూ మనకి ఇంకో ప్రధాన వార్త కనిపిస్తుంది. అసెంబ్లీకి సంబంధించి భట్టి బడ్జెట్ ను దుమ్ము దులిపిన బీఆర్ఎస్ అంటూ చూస్తున్నాం. శాసనసభ పక్షం తరపున నిలదీసిన హరీష్ అంటూ కూడా మనం గమనించవచ్చు. సో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అని గత బడ్జెట్ లో చెప్పారు. ఈ రోజు వరకు ₹1 కూడా ఇవ్వలేదు. 4.5 లక్షల ఇండ్లు అన్నారు, 4 కట్టలేదు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లోనూ విధ్వంసం, ఆర్థిక మాంద్యం కాదు మీ ఆలోచనల్లోనే మాంద్యం అంటూ కూడా దివాళా ప్రచారంతోనే పెట్టుబడులు రావట్లేదు అంటూ హరీష్ రావు ధ్వజమెత్తిన వార్త మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ తాజా బడ్జెట్, కాంగ్రెస్ ప్రభుత్వ తాజా బడ్జెట్ గారడి మాటలు గాలిమేడలు అన్నట్టుగా సాగింది అని విరుచుకుపడింది బీఆర్ఎస్ అని చూస్తున్నాం. అంకెలు చూస్తే ఆర్భటంలా, పనులు చూస్తే డొల్లతనంలా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తింది. తుది దశలో ఉన్న 6 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని గత బడ్జెట్లో చెప్పిన ప్రభుత్వం ఏ 6 ప్రాజెక్టులను పూర్తి చేసిందో, ఎన్ని ఎకరాలకు కొత్తగా నీళ్లు ఇచ్చిందో చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. వాస్తవ విరుద్ధంగా బడ్జెట్ రూపొందించడంపై బీఆర్ఎస్ దుమ్ము దులిపేసింది. ఆ పార్టీ శాసనసభ పక్షం తరపున మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ మీద జరిగిన చర్చలో మాట్లాడారు. సో గత తాజా బడ్జెట్లను పోల్చి చూపుకుంటా సర్కారు మాటలకు చేతలకు పొంతన లేని తీరును ఎండగట్టిన వార్త మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే అసెంబ్లీలోనే బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగింది అంటూ జీఎస్డీపీ వృద్ధి తలసరి గణాంకాల నిదర్శనం. 2 ఏళ్ల నుంచి జీఎస్డీపీ తగ్గుతూ వస్తుంది. చోటే భాయ్ని బడే భాయ్ కాపాడటం లేదు అంటూ కేంద్ర వివక్షను కూడా ప్రస్తావించరేమంటూ ప్రశ్నించారు అక్బరుద్దీన్ ఓవైసీ. మనకి దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇంకా మనకి ఇన్నర్ పేజెస్లో కూడా మనకి కనిపిస్తాయి. ఇంకోవైపు చూసుకుంటే
దక్షిణాదికి అన్యాయం అంటూ కూడా మనం ఇంకో వార్త చూస్తున్నాం. సో డీలిమిటేషన్కి సంబంధించి ఇవాళ జరగబోయే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి చెన్నైకి చేరుకున్నారు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అంతా కూడా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సహా ఎంపీ వద్రాజు, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపుర్రాజు, ఇతర నేతలంతా కూడా వెళ్ళిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో డీలిమిటేషన్పై రాష్ట్రాలు ఐక్య పోరాటం చేయాలి, ప్రాతినిధ్యమే కాదు కేంద్ర నిధులు కూడా తగ్గిపోతాయి. ప్రాతినిధ్యానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది, కానీ కేంద్ర నిధులు కూడా తగ్గిపోతాయి అనే వార్తని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే నిర్ణయం. కేంద్రం విధానాన్ని తొలి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నాం, ఇకనైనా స్పందించకపోతే చరిత్ర క్షమించదు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో మరో జాతీయ ఉద్యమం తప్పదు అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించవచ్చు. సో ఇవాళే చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది, బీఆర్ఎస్ బృందం హాజరవుతుంది అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే అవుట్ సోర్సింగ్ సిబ్బంది అవుట్ అంటూ క్వశ్చన్ మార్క్తో కూడిన వార్త కనిపిస్తుంది. 1,20,000 మందిపై వేటు, దశల వారీగా తొలగింపు, కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం. తొలి దశలో కమర్షియల్, రవాణా, ఎక్సైజ్, కార్మిక శాఖల్లో అమలు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. మరి ఒకవైపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరోవైపు మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది కాంగ్రెస్ అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డీబీఏలను, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ను తొలగించడానికి రంగం సిద్ధం చేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులకు నగదు కొరత ఉన్నదని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కాస్ట్ కటింగ్ పేరుతో చిరు ఉద్యోగులపై వేటు వేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక మాట వస్తే అది ఎవరికి శాపంగా పరిణమిస్తుంది అని ఆందోళన చెందాల్సిన పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయని చెప్పొచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే గ్రూప్ 1పై సందేహాలెన్నో అంటూ చూస్తున్నాం. ముదురుతున్న గ్రూప్ 1 వివాదం, రీవాల్యుయేషన్కు డిమాండ్ అంటూ గమనించాలి. ఇంగ్లీష్ మీడియం వారికి అధిక మార్కులు వచ్చాయంటున్న తెలుగు మీడియం అభ్యర్థులు కంటెంట్ కంటే చేతి రాతకే ఎక్కువ మార్కులు ఇచ్చారని ఆరోపణ. సో టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు అంటూ కూడా మనం వార్తని గమనిస్తున్నాం. ఇంకోవైపు చూసుకుంటే హనీ ట్రాప్ మంటలు అనేది మనం గమనించాలి. కర్ణాటకలో కుంభకోణం వెనుక కాంగ్రెస్ ముఖ్య నేత అంటూ మనకి ప్రశ్నార్థకంతో కనిపిస్తుంది. సో ఇదంతా కూడా అధికారం కోసమేనా అనే కూడా ప్రశ్న వస్తుంది. అసెంబ్లీని కుదిపేసిన వివాదం, 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు 6 నెలల పాటు సస్పెన్షన్ అంటూ కూడా మనం వార్తని గమనిస్తున్నాం. కేసీఆర్తో జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేల భేటీ అంటూ చూస్తున్నాం. పార్టీ రజతోత్సవాలు, వరంగల్ సభకు సంబంధించి అధినేత దిశానిర్దేశం అంటూ చూస్తున్నాం. మనకి ఫోటోగ్రాఫ్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదర్ కిషోర్, శేఖర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి కనిపిస్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే సో అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు సంబంధించి నిన్నటి దానికి సంబంధించి ప్రధానంగా బడ్జెట్ అంతా కూడా గారడి మాటలు, గాలి మేడలే ఉన్నాయంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. సో ఏమేమి మాట్లాడండు, ఎక్కడ పోయింది మీ రైతు భరోసా అని కూడా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. ఇది మార్పు కాదు, ఏ మార్పు అంటూ కూడా ఎద్దేవా చేసిన సిచ్యువేషన్ చూస్తున్నాం. మహాలక్ష్మి కింద 2,500, పింఛన్ 4,000కు పెంపు, 15,000 రైతు భరోసా, 2 లక్షల లోపు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, నిరుద్యోగ భృతి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, ఆడపిల్లలకు స్కూటీలు, 5 లక్షల విద్యా భరోసా కార్డు, పంటలకు బోనస్, ఆర్టీసీ విలీనం, ఆటో డ్రైవర్లకు, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000, ఇట్లా అన్ని హామీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేసింది అని హరీష్ రావు విమర్శించారు. ఎన్నికలకు ముందు నో ఎల్ఆర్ఎస్ అని చెప్పి ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని కూడా చెప్పింది. సో ఇదంతా కూడా మార్పు కాదు, ఏ మారుస్తున్నారు ప్రజలనే విషయాన్ని స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే తెలంగాణ రైజింగ్ అంటూ ప్రకటనలు ఇచ్చుకుంటున్నారు, ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు, కానీ ఇదంతా రైజింగ్ కాదు, డౌన్ ఫాల్ అని కూడా వ్యాఖ్యానించిన సందర్భం ఇది. మరోవైపు చూసుకుంటే కరువు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ప్రజలంతా కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఆ విషయంలో కూడా పాయింట్అవుట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు కూడా ధ్వంసమైపోయిన విషయాన్ని ప్రస్తావించిన హరీష్ రావు. ఇక మరోవైపు ఎనుముల పాలనలో భూములని కూడా ఖతమవుతున్న విషయాన్ని కూడా హైలైట్ చేసిందని చెప్పొచ్చు. మరోవైపు 1.62 lakhs ఉద్యోగాలు భర్తీ చేసిన కేసీఆర్ అంటూ కూడా వివరాల డీటెయిల్స్ కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసింది కేసీఆర్ అని కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ధోకా ఇచ్చింది కాంగ్రెస్ అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందంటే పల్లె ప్రగతి కూడా పడకేసిన సిచ్యువేషన్ ఎట్లా ఉందో దానికి సంబంధించి కూడా వివరాలు చెప్పారు. గ్రామాల్లో పల్లె ప్రగతి పడకేసింది. సో పంచాయతీల బాగు కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి నెల పల్లె ప్రగతికి 277 కోట్లు, పట్టణ ప్రగతికి 174 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు అవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఒక్క పంచాయతీ సెక్రటరీ 10 లక్షల వరకు అప్పులు పాలైనరు అని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. సో మరోవైపు ఎటువంటి పరిస్థితి ఉన్నది గతంలో అంటే వ్యవసాయ స్థిరీకరణ కోసం కేసీఆర్ 5 అంచెల వ్యూహాన్ని
సిద్ధం చేస్తుందని చెప్పేసి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కొత్త ఊపు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పాలన అని చెప్పిండ్రు హరీష్ రావు. వ్యవసాయ స్థిరీకరణ కోసం కేసీఆర్ 5 అంచెల వ్యూహం అమలు చేస్తున్నారు. అందువల్ల 2014లో 131 లక్షల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 9.5 ఏళ్లలో 221 లక్షల ఎకరాలకు పెరిగింది అని చెప్పి పూర్తి వివరాలు వెల్లడించారు. పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడము, కొత్తవి చేపట్టడము, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం అందించడం అని చెప్పేసి వివరించారు. సో ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని కూడా గుర్తు చేసిండ్రు. 5 లక్షల వరకు రైతు బీమా అమలు చేస్తున్నామని చెప్పారు. సో ఇవన్నీ ఏవి కూడా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి హయాంలో రైతులకు దక్కని పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా కనీస భరోసా లేకుండా ఈ భవిష్యత్ ఏంటో అర్థం ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఒక దుస్థితి నెలకొందనేది మనం ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు. అయితే మరోవైపు చూస్తే మీరు పెట్టగలిగే పూర్తి స్థాయి బడ్జెట్లు 4, అందులో 2 పూర్తి అయిపోయినాయి. కానీ కళలు మాత్రం నిజమయ్యే దాఖలాలు కనిపించట్లేదు అని అన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం కుంటుపడింది. ఏ రాష్ట్రానికి లేని ఆర్థిక మాంద్యం తెలంగాణకే వచ్చిందా? ప్రపంచంలో, దేశంలో కాదు, మీ బుద్ధిలో, మీ ఆలోచనలోనే మాంద్యం ఉంది అని చెప్పేసి విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. సో బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిసినాయి. గాంధీలు ఇచ్చిన వాగ్దానాలు గాలి మాటలే అయినాయి. 6 గ్యారంటీలకు దిక్కు లేదు కానీ అందాల పోటీలు పెడతారంట. మింగం మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి అనేది కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే నిన్న జరిగిన చర్చకు సంబంధించి ప్రధానంగా అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ప్రస్తావించిన సందర్భం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర జీఎస్డిపి తలసరి ఆదాయ గణాంకాలే బీఆర్ఎస్ హయాంలో గణనీయ అభివృద్ధి జరిగిందనడానికి నిదర్శనంగా ఉన్నాయని చెప్పేసి 2 నెలల నుంచి జీఎస్డిపి తగ్గుతుంది, చోటే బాయిని బడేబాయి కాపాడట్లేదు, కేంద్రం వివక్ష మీద బడ్జెట్లో ప్రస్తావించట్లేదు అనే దాన్ని కూడా ఆయన హైలైట్ చేసిండ్రు. సో ఇంకోవైపు చూసుకుంటే న్యాయవాదుల సంక్షేమ నిధికి 100 కోట్లు ఇవ్వండి అని ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు మనం ఇంతకుముందు చూస్తున్నాం సాగర్ డేంజర్ బెల్స్ అంటూ దానికి సంబంధించి డెడ్ స్టోరేజ్కు చేరువలో నీటి మట్టం కనిపిస్తుంది. వరద కాలువకు నీళ్లు ఆగిపోయిన పరిస్థితి. మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామం దగ్గర ఎండిపోయిన వరద కాలువకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. మోటార్లన్నీ నిలిచిపోయినాయి, నీళ్లు లేక బోసిపోతున్నది ప్రధాన కాలువ ఇది. 30,000 ఆయకట్టు మీద నీళ్లకు అమ్ముకున్న పరిస్థితి. దీంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారా అన్నదాతలంతా కూడా. శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేస్తేనే ఆయకట్టు పరిధిలో యాసంగి గట్టెక్కే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వ అసమర్థతతోనే ఈ దుస్థితి వచ్చిందనే కూడా మాట్లాడుతున్న పరిస్థితి. తక్షణ చర్యలకు రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా చేయకపోతే మళ్ళీ ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోయే ప్రమాదం కనిపిస్తుంది. రైతన్న భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒకసారి ఎటువంటి అంశాలు మనకి ప్రస్తావనకు వచ్చినాయి అనేది తెలంగాణలో మనం గమనిస్తే ప్రభుత్వ అసమర్థత వల్లనే రైతులకు కష్టాలు వచ్చినాయంటూ ఇక్కడ మాడుగులపల్లికి సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రవణ్ వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. పంటలన్నీ ఎండిపోతున్నాయంటూ ఒక రైతు చెప్తున్న అక్కడ మాట మనం గమనించవచ్చు. ఇక మరోవైపు ఎటువంటి సమస్యలు నిన్న అసెంబ్లీలో వచ్చినాయి అని ఒకసారి గమనిస్తే ఊరు మొత్తంలో ఇద్దరికి రుణమాఫీనా అని చెప్పేసి కూనంనేని సాంబశివరావు చేసిన కమెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. జనగామ జిల్లాలో ఆధార్ తప్పుల సాకుతో 552 మందికి అన్యాయం చేసిండ్రు, ఈ తప్పును సరిదిద్దాలి అంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మండలిలో చూసుకుంటే జూపల్లి వ్యాఖ్యల మీద గందరగోళం నెలకొంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రను తక్కువ చేసే ప్రయత్నం. ప్రతిఘటించిన బీఆర్ఎస్ సభ్యులు మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర నిరసన. కొద్దిసేపు అదుపు తప్పిన సభ చైర్మన్ జోక్యంతో వివాదానికి ముగింపు అంటూ ఎటువంటి పరిణామాలు నెలకొన్నాయని చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా, ఏ సందర్భంలో చూసినా కూడా తెలంగాణ మీద, తెలంగాణ అస్తిత్వం మీద విషం చిమ్మే ప్రయత్నమే చేస్తుంది కాంగ్రెస్ అనడానికి నిదర్శనంగానే ఆ సంఘటన మనం గమనించాల్సి ఉంటుంది. మరోవైపు చూసుకుంటే నిధుల లేమితోనే 6 గ్యారంటీలు ఆలస్యం అవుతున్నాయని చెప్పి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. కేసీఆర్ హయాంలోని పథకాలను మేము కొనసాగిస్తున్నామని చెప్పి జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. తెలంగాణ 4 ఫ్రంట్ కేసీఆర్ అంటూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తున్నారు మండలి అంటే, సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చింది కానీ మేడిగడ్డను బాగు చేయలేరా అంటూ మధుసూదనాచారి చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. కేసీఆర్ పాలన విధ్వంసం కాదు, అద్భుతం. నాడు తెలంగాణ అన్నింట్లో ముందుండేది, నేడు కాంగ్రెస్ పాలనలో దగా పడింది. ఆసరా పింఛన్ల పెంపు అంశానికి మంగళం పాడినరు. విద్యా వైద్య రంగాల మీద బడ్జెట్లో నిర్లక్ష్యం చూపించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి సర్కార్ తూట్లు పొడిచింది. శాసన మండలిలో బడ్జెట్పై చర్చలో మధుసూదనాచారి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇంకొక వైపు
చూసుకుంటే అప్పులు ఘనం అభివృద్ధి శూన్యం అంటూ మనకి ఇంకా ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. సో శాసన మండలి ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, నవీన్ కుమార్, షేరి సుభాష్ రెడ్డి, తాత మధు, యాదవ్ రెడ్డి ఇతర నేతలంతా కూడా ఫోటోగ్రాఫ్తో కనిపిస్తుంది. సో ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు గ్యారంటీలు ఏమైపోయినాయి అంటూ శాసన మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం తీవ్ర అన్యాయం అంటూ కూడా వ్యాఖ్యానించారు. సభలో అవకాశం లేకున్నా ప్రజాక్షేత్రంలో పోరాడతామంటూ మధుసూదనాచారి చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ హయాంలో అప్పుల మీద కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. సో మండలిలో బీఆర్ఎస్ నిరసన తెలియజేసింది. అప్పుల మీద శ్వేతపత్రానికి డిమాండ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అవినీతి మోసానికి ప్రతీకగా ఉంది బడ్జెట్ అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు కల్వకుంట్ల కవిత. అబద్ధాల్లో సీఎం గిన్నెస్ రికార్డ్, ఈ ప్రభుత్వానికి ఎలాంటి విజన్ లేదు అంటూ రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలు మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే వ్యవసాయానికి 8% అంటూ బడ్జెట్పై చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. హామీలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన ఉందంటూ నవీన్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, అమరుల కుటుంబాలను ఆదుకోవాలి అంటూ ఎల్రమణ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. స్కూటీలు ఇస్తామని మాట తప్పారు అంటూ మంకిన కోటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కీలకంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా తెలంగాణ ప్రజలు రోజువారీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో మంగళవారం కోసం సర్కారు ఎదురు చూపులు అంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు, బడ్జెట్ మీద చర్చ జరిగిన సందర్భంగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నారంటూ వ్యాఖ్యలు మనం అక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే కేటాయింపులకు హామీలకు పొంతన లేదు అనేది ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి వ్యాఖ్యలు. ఆటిజం బాధితులకు కేటాయింపులు చేయాలంటూ ఎమ్మెల్సీ వాణిదేవి చేసిన డిమాండ్ మనకు కనిపిస్తుంది, విజ్ఞప్తి. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పినాయని చెప్పి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. గిరిజనులకు అన్యాయం అంటూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కీలకంగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే ఏం జరుగుతుంది అని అంటే అంబేద్కర్కు తాళమా ఇది ప్రజాస్వామ్యం అంటూ క్వశ్చన్ చేసిన సందర్భం చూస్తున్నాం. రైతు బంధు పథకంతో కేసీఆర్ సార్ దేవుడేంటి, ఫ్యూచర్ సిటీకి అమరావతికి ఏదో బంధం కనిపిస్తుంది అంటూ మండలిలో ప్రజాకవి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే సమస్యల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దానికి నిదర్శనమే ఈ వార్త. క్లారిఫికేషన్ ఇవ్వని భట్టి అంటూ చూస్తున్నాం. అసెంబ్లీలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వకుండానే మండలికి వెళ్లిన వైనం కనిపించింది. ఆదాయాన్ని మించి ఖర్చు చేసినామని చెప్పిండ్రు. ఆదాయం 2.8 లక్షల కోట్లయితే వ్యయం 2.99 లక్షల కోట్లని చెప్పిండ్రు. 14 నెలల్లో 1,58,000 కోట్ల అప్పు చేసినాము అంటూ బడ్జెట్పై చర్చలో భట్టి విక్రమార్క వెల్లడి చేసినారు. కానీ అంశాలకు సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వని సిచ్యువేషనే ప్రధానంగా కనిపిస్తూ వస్తుంది. మరోవైపు ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే తెలంగాణలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్న ఒక దుస్థితి నెలకొంది. ఇంకోవైపు కరెంట్ షాక్లు కూడా ప్రాణాలు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకు అక్కడ వచ్చింది. ఇక చాలా అంశాలు ఉన్నాయి. గ్రూప్ 1 పేపర్స్ మళ్ళీ దిద్దాల్సిందే అంటూ డిమాండ్ వినిపిస్తుంది. టీజీపీఎస్సీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, అభ్యర్థులు అనేక అనుమానాలు ఉన్నాయి. జిఆర్ఎల్ ఎందుకు విడుదల చేయలేదు, మార్క్స్ ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు, సోషియాలజీ బోధించే వాళ్ళతో ఎకానమీ పేపర్స్ ఎట్లా దిద్దిస్తారు అంటూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ చేసిన కమెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. లోపాల పుట్టగా మూల్యాంకనం ఉంది అంటూ గ్రూప్ 1 మీద ఎన్నో సందేహాలు ఉన్నాయంటూ మనకి ఇక్కడ ఇంకొక వార్త కూడా కనిపిస్తుంది. అండ్ అపర భగీరథుడు కేసీఆర్ అంటూ మనకి ఇంకో వార్త చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన నేతలు. మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్ సిద్దిపేటకు చేరిన గోదావరి కన్నీటి కోసం మహాపాదయాత్ర అంటూ మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు. సో ఈ నేతలంతా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కొత్త దరఖాస్తులకే యువ వికాసం అంటూ చూస్తున్నాం. సో గత దరఖాస్తులకు నో ఛాన్స్. ఇప్పటికే బీసీ బంద్ కోసం 5.28 లక్షలు, మైనార్టీ బంద్కు 2.16 లక్షలు నమోదు. ఆ దరఖాస్తులన్నింటినీ పక్కన పెట్టింది సర్కార్. మళ్ళీ ఆన్లైన్లో అర్జీల స్వీకరణ. గతంలో ఇచ్చింది 1,00,000 రుణమే, తాజాగా సబ్సిడీ పైన 4 లక్షల వరకు రుణం అంటూ మనకి డీటెయిల్స్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ ఇవ్వాలి అంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ. బండరాళ్లు తల మీద పెట్టుకుని దివ్యాంగుల నిరసన అంటూ చూస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్లో దివ్యాంగులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ భట్టి విక్రమార్క తీరుకు నిరసనగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి. ఇంకోవైపు వేతనాలు చెల్లించాలి అంటూ భగీరథ కార్మికుల ధర్నా, మిషన్ భగీరథ కార్మికులు ధర్నా చేస్తున్నారు. మరోవైపు గురుకుల పాఠశాల తరలించొద్దు అంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు కరెంటు తిప్పలు, విద్యార్థుల కష్టాలను చూస్తున్నాం. కరీంనగర్లో
జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 10th ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో పిల్లలు ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు గిరిజన గురుకులంలో పురుగులు అన్నమంటూ మనం ఇంకొక వార్త చూసినాం. సో తెలంగాణకు సంబంధించి ఇన్నిగానం సమస్యలు ఉన్నాయి, ఇన్నిగానం కనిపిస్తూ ఉంటే మరి ప్రభుత్వ అనుకూల మీడియాకి ఏం కనిపిస్తుంది, ప్రభుత్వ అనుకూల మీడియా ఏం చేస్తుంది, ఎటువంటి వాటిని ప్రధానంగా వార్తలుగా చూపించి ఫోకస్ చేస్తుంది అని అంటే మనం ఒకసారి గమనిస్తే మరి తెలంగాణ ఎడిషన్స్ అని చెప్పి పేరు చెప్పుకుంటారు, కానీ మెయిన్గా ఏం కనిపిస్తుందంటే తెలంగాణ తిరోగమనం. అంటే ఈ ఈ పాయింట్ వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. తెలంగాణ ఆగమైపోవాలి, తెలంగాణ నాశనం కావాలని అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంటుంది. కానీ ఎటువంటి పదాలు వాళ్ళు వాడుతున్నారు, ఎటువంటి వాక్యాలను వాళ్ళు ప్రధానంగా హెడ్లైన్స్లో పెట్టుకుంటున్నారు అనేది గమనిస్తే ఇంక తెలంగాణకు సంబంధించి ఇంకేమి కూడా ఈ పేపర్కి సంబంధించి ప్రధాన వార్తలుగా కనిపించవు. సో ప్రభుత్వం ఏవైతే కొన్ని మాటలు చెబుతుందో, ఏవైతే మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుందో అవి మాత్రం ప్రధాన వార్తలుగా కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ వార్తలు తప్ప ఈ దినపత్రికకు సంబంధించి కావచ్చు, మరో దినపత్రికకు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన వార్తలు మెయిన్గా ఉండని పరిస్థితి. మరి తెలంగాణకు సంబంధించిన వార్తలు ప్రధానంగా ఉన్నప్పుడు మరి తెలంగాణ ఎడిషన్ అని పెట్టుకోవడం ఎందుకు, ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టడం ఎందుకు అంటే కేవలం తప్పుడు ప్రచారాలు చేయడానికి మాత్రమే ఈ పత్రికలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి ప్రభుత్వానికి అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా తెలంగాణ మీద మొదటి నుంచి విషం చిమ్ముకుంటా వచ్చినాయి, ఇప్పుడు కూడా విషమే చిమ్ముతున్నాయనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు ఈ జరుగుతున్న మోసాన్ని అంటే ఈ ఈ ఎటువంటి అబద్ధాలు ప్రచారం చేసే మీడియా ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, వీటిని బహిష్కరించే పరిస్థితే వస్తుంది. ఎందుకంటే అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఇన్ని సమస్యలు మనం ఇప్పటి వరకు కూడా మనం డిస్కస్ చేసినాము. ఎన్ని అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి, ఎన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరికీ సంబంధించి ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎటువంటి చర్చ జరుగుతుంది, ఇవన్నిటిని కూడా అన్నిటిని కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలే ఈ ప్రభుత్వ అనుకూల మీడియా చేస్తుందనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఎన్ని విధాలుగా మభ్యపెట్టాలనే ప్రయత్నం చేసినా కూడా వాస్తవాలు దాగక మానవు, ప్రజల క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు మారవు. ప్రభుత్వం చేయాల్సిందల్లా ప్రజలకు కావాల్సిన పరిపాలన చేయాలి, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు అందించాలి, అభివృద్ధి చేయాలి. కానీ ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటా వాటినే నమ్ముకుంటా పోతే మాత్రం భవిష్యత్తులో దుష్పరిణామాలు ఎదుర్కోక తప్పదనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది.